అతను క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకోము. అతన్ని అరెస్ట్ చెయ్యాలా. ఈ పూట ఈ గంటలో అయిపోయే విషయం కాదు ఇది. బయటకు వచ్చినా మేము ఒప్పుకోము. పడేస్తలా ఒక తన్ను తనినా దంతాం. అందుకే దాక్కున్నాడు. దాక్కుంది ఎందుకంటే ఎగబడి కొడతారు, మహిళలే కొడతారని దాక్కున్నాడు. మహిళలు అంటే అతనికి తెలిసినా సరే నోరు జారటం కాదు, అది మదం అహంకారం ఎక్కి నోరు జారాడు. మా బాబు గారు దేవుడు ఉన్నబట్టే మేము బతుకుతున్నాం. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో బతికామంటే దేవుడు వల్ల మేము బతికాం. పార్టీకి పనిచేసి దేవుడు వల్ల మేము బతికాం. ప్రతిపక్షంలో మా నోరు అదుపులో పెట్టాడు బాబు గారు. మేము మాట్లాడలా. ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మేము యువతలకు వచ్చినా వాడు ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు? అది చదువుకున్నాడేనా, పార్టీ నెంబరేనా, వాడికి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మేము అతను క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకోమండి. అతని మీద కేసు కట్టాలా. అతను 100 మంది బందోబస్తు పెట్టుకొని అండి, మాకు అనవసరం. మహిళా మనులు మటుకు కేసు పెట్టాల్సిందని మేము చెబుతున్నాం. ఈ పూట ఇంతటితో అయిపోయేది కాదు ఈ సమస్య. ఇది ఇంతే రగులుతా ఉండిద్ది. వాళ్ళు తిట్టినప్పుడు ఒక లెక్క, మేము తిట్టినప్పుడు ఒక లెక్క. ఈ రోజు ఎందుకు తిడుతున్నాడు అసలు? ఆయన ఒళ్ళు మదం ఎక్కేగా తిడుతుంది. మేము మహిళ వాళ్ళందరం తలుచుకుంటే ఎంతసేపు అయింది? మేమే భూస్థాపితం చేస్తాం. అసలు కారులో వెళ్తా రకంగా తిట్టి ఎగబడ్డాం, చెప్పులు ఇసిరేసాం. అయినా కూడా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి దాక్కున్నాడు. ఇప్పుడు మరి దాక్కున్నాడు, వచ్చి క్షమాపణ చెప్పాలిగా. ఆయన మేము కేసు పెట్టాలిగా. ఎందుకు దాక్కున్నాడు? ఇంత సెక్యూరిటీ పెట్టించుకొని దాక్కొని ఉన్నాడా? రమ్మానండి, దమ్ముంటే రమ్మానండి. రాలేకపోతున్నాడుగా, దాక్కొని ఉన్నాడుగా, కుక్కలాగా దాక్కొని ఉన్నాడు. మేము మహిళను తలుచుకొని ఇప్పుడు మేమందరం వచ్చాం, ఇంకా వస్తాం కూడా. మాకు అసలు ఎంత ఆవేదన ఉందో, మాకు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత అభిమానమో. ఈ రకంగా చేశాడు ఆయన. బొత్స గారు అందరూ తిడుతున్నారు పార్టీ వాళ్ళని. ఏ రోజు మేము వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తిట్టారా? తిట్టలేదుగా. మరి ఎందుకు వీళ్ళు తిడుతున్నారు? ఇవాళ రోజున ఎందుకు తిట్టారు అసలు? కనీసం అందుకే ఏ ఇది లేకుండా పోయింది, అడ్రస్ లేకుండా పోయారుగా, ఏ ఓట్లు లేకుండా. అయినా కూడా సిగ్గు రావట్లేదా? ఏంటి మేము క్షమాపణ చెప్పాలండి. క్షమాపణ చెప్పాలి. కేసు పెడితే కేసు. అది మహిళలందరం కొడతాం చెప్పులు తీసుకొని.